హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను 1/2 kg కాకరకాయలు తీసుకొని 1-2 సార్లు కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో నుండి గింజలు కూడా తీసివేసాను. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకొని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, టమాటా, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క. ఇందాక మనం నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా వాటర్ తీసివేసుకుంటూ పక్కన ప్లేట్లో తీసుకోవాలి. వాటర్ తీసివేయడం వల్ల చేదు అస్సలు ఉండదు. ఒకవేళ మేము తినగలుగుతామంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందాక మనం వాటర్ తీసివేసుకున్న ముక్కల్ని ఆయిల్ వేడాక వేయించుకోవాలి. ఇలా ముక్కలుగా చేసి వేయించుకోవాలి. అవి వేగంలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు ముందుగా వేస్తే మాడిపోతాయి. అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఆలోపు కాకరకాయలు కూడా వేగిపోతాయి మనవి. ఇదిగో అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అంతే అండి. కాకరకాయలు తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసివేసి ఇదిగో ఆయిల్ బయటకు వచ్చేసింది. టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అందులో నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత తీసివేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఆల్రెడీ కాకరకాయలు వేయించుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే కాకరకాయ కర్రీ మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇదిగో అండి, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, అంతే అండి. చివర్లో మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అండి, మన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అస్సలు చేదు ఉండదండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ తిన్న ఫీలింగ్ ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.